హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్ సో ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ టైం నేను వ్లాగ్ షూట్ చేయబోతున్నాను మన సబ్స్క్రైబర్స్ అయితే నన్ను కీప్ ఆన్ అడుగుతున్నారండి వ్లాగ్ చేయక్క వ్లాగ్ చేయి చాలా రోజులు అవుతుంది వ్లాగ్ షూట్ చేసి ఐఎమ్ మిస్సింగ్ యువర్ వ్లాగ్స్ అని సో ఫైనలీ మీ అందరి కోసం ఇవాళ అయితే నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను సో ఇవాళ అయితే దిస్ ఈజ్ లైక్ అ నార్మల్ లేజీ డే టుడే ఈజ్ సండే సో పెద్దగా పనులేమీ లేవు జస్ట్ చిల్లింగ్ ఎట్ హోమ్ అండ్ కొన్ని వీడియోస్ ఎడిట్ చేయాల్సింది ఉంది అండ్ అలానే బయటకు వెళ్ళాల్సింది ఉంది సో అసలు యాక్చువల్లీ నేనైతే వ్లాగ్ మార్నింగ్ నుంచే షూట్ చేశాను బట్ ఇంట్రో మాత్రం ఇప్పుడు ఇస్తున్నాను అసలు ఇవాళ నా డే ఎలా ఉండబోతుంది ఏం చేయబోతున్నాను చూద్దామా మరి సో నేనైతే ఎర్లీ మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను బట్ ఇంట్రో మాత్రం రెడీ అయిన తర్వాత ఇస్తాను సో అందుకని చెప్పి ఇంట్రో తర్వాత పార్ట్ ఇది అనమాట సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ సో నేనైతే మార్నింగే లేచేసాను ఎర్లీ మార్నింగ్ 8:30కే లెగుస్తాను బట్ ఇవాళ సండే అవడం వల్ల ఐ వోకప్ టుడే అట్ లైక్ 9:30 అవుతుంది ఎవరో నా అలారం ఆఫ్ చేసేసారు అన్ఫార్చునేట్లీ నేను చూసుకోలేదు సో ఇవాళ చాలా ప్లాన్స్ వేసుకున్నాను బట్ ఒక 1 అవర్ లేట్గా లెగవడం వల్ల చాలా ప్లాన్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి ఎందుకు అంటే మాకు సన్సెట్ చాలా క్విక్గా అయిపోతుంది లైక్ 4:30కే చాలా డార్క్గా అనిపిస్తుంది సో అప్పుడు షూట్స్ కూడా చేసుకోలేకపోతున్నాను సో ఎంత మనం స్టూడియో లైట్స్ పెట్టి యూజ్ చేసినా కానీ షూట్ అంత న్యాచురల్గా ఉండదు కదా నాకు పర్సనల్గా న్యాచురల్గా ఉంటేనే నచ్చుతుంది సో అందుకని చెప్పి కొన్ని ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాము అండ్ ఐ హ్యాడ్ మై హెయిర్ వాష్ సో నేనైతే హెయిర్ వాష్ చేసుకున్నాను బిఫోర్ దట్ ఐ అప్లైడ్ ఏ హెయిర్ మాస్క్ సో నేను హెయిర్ మాస్క్ ఏంటి అనేది కూడా ఒక వీడియో షూట్ చేశాను సో బిఫోర్ దిస్ వీడియో కానీ ఆఫ్టర్ దిస్ వీడియో కానీ ఆ హెయిర్ మాస్క్ వీడియో రిలీజ్ అవుతుంది ఇఫ్ ఎట్ ఆల్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉంటే కనుక మీరు మిస్ అయ్యి ఉంటే చూడడం ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తాను ఇఫ్ ఎట్ ఆల్ ఆఫ్టర్ దిస్ వీడియో వచ్చినా కానీ నేను ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తాను సో డోంట్ మిస్ ఇట్ అవుట్ సో నెక్స్ట్ వచ్చేసి నేను నిన్న ఒక పోస్ట్ పెట్టానండి ఇన్స్టాగ్రామ్లో దట్ ఐ మేడ్ సౌత్ ఇండియన్ థాలీ ఫుడ్ అని సో చాలామంది ఆ ఫుడ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు I'll answer you now but first of all I have to have coffee లేకపోతే కనుక I can't because everyday morning it is like a ritual for me I should need coffee సో ఒకసారి ఇప్పుడు మనం కిందకి వెళ్ళేసి కాఫీ ప్రిపేర్ చేసుకొని తాగుతూ I'll answer you to those questions so let's go and get some coffee అయితే సూపర్గా వచ్చినాయి మామూలుగా మనకి స్టార్ బక్స్లో అలా ఉంటుంది కదా ఫ్రాతీ కాఫీ సేమ్ అలానే ఫోమ్ సూపర్గా వచ్చింది సో నేను చెప్పాను కదా నాకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు అని సో క్వశ్చన్స్ ఏంటి అంటే నేను నిన్న ఒక పోస్ట్ పెట్టాను దట్ నేను సౌత్ ఇండియన్ థాలీ కుక్ చేసుకున్నాను అని సో అయితే చాలామంది ఏం అడుగుతున్నారు అంటే మీకు పప్పు దొరుకుతుందా అని అడుగుతున్నారు సో వాళ్ళ ఉద్దేశంలో పప్పు దొరుకుతుందా మీనింగ్ ఏంటి అంటే మామూలుగా మనకి ఇండియాలో కర్రీ పాయింట్స్ ఉంటాయి కదా సో అక్కడికి వెళ్తే మనకి 20 రూపీస్ 30 రూపీస్కి పప్పు ఇస్తారు సాంబార్ కర్రీస్ ఉంటాయి కదా సో అలా ఉంటుందా అని అడుగుతున్నారు అలా అయితే అన్ని స్టేట్స్ అండ్ అన్ని సిటీస్లో దొరకదు ఓన్లీ ఫ్యూ సిటీస్ అండ్ ఫ్యూ స్టేట్స్లో మాత్రమే అలా దొరుకుతుంది అండ్ రిమైనింగ్ చోట్ల ప్రతి ఒక్క ఇండియన్ స్టోర్లో మనకి కందిపప్పు దొరుకుతుంది సో కందిపప్పు తెచ్చుకొని మనం ఇంట్లో పప్పు చేసుకోవడమే సో కుక్డ్ పప్పు అయితే రేర్గా దొరుకుతుంది అనమాట దొరికినా కూడా అంత ఫ్లేవర్ ఉండదు సో అంత టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు అంటే అప్పడాలు దొరుకుతాయా అని అడుగుతున్నారు అప్పడాలు దొరుకుతాయి మామూలుగా మనకి ఇండియాలో దొరికే అన్ని కైండ్ ఆఫ్ అప్పడాలు దొరుకుతాయి కాకపోతే ఏంటి అంటే ఫ్రెష్గా ఉండవు బికాజ్ అవి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా మనం ఇండియా నుంచి సో ఇండియాలో నుంచి రావడానికి టైం పడుతుంది ఇక్కడ రాగానే అన్నీ సెల్ అయిపోవు కాబట్టి ఖచ్చితంగా మనకి ఫ్రెష్ అప్పడాలు ఫ్రెష్ వడియాలు దొరకవు సో నా ఫుడ్ ప్లేట్ చూసిన తర్వాత ఈ 2 క్వశ్చన్స్ అడిగారు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నేను అన్ని క్వశ్చన్స్ చూడలేదు బికాజ్ ఐ వాజ్ సో టయర్డ్ ఎందుకంటే నిన్న మేము పాకెట్ టెక్లో గేమింగ్ ఆడామన్నమాట సో మన సబ్స్క్రైబర్స్ అందరితో కలిసి గేమింగ్ ఆడతాను కదా అలానే నేను ఆడాను నేను పడుకునేటప్పటికి లేట్ అయిపోయింది దట్ ఈస్ వై ఐ లుక్ సో టయర్డ్ సో యా లెట్ మీ హ్యావ్ మై కాఫీ అండ్ నేను ఇంకొకటి కూడా అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని దట్ చాలామంది ప్రీవియస్గా అయితే మనం
పోస్ట్ నోటిఫికేషన్స్ ఇచ్చేదాన్ని గుర్తుందా? లైక్ మీరు #జైతి అని చెప్పి కామెంట్ చేస్తే ఐ యూస్ టు పిక్ యువర్ నేమ్ ఇన్ ద ర్యాండమ్ కామెంట్ పిక్కర్ అండ్ మీ నేమ్ని నేను పోస్ట్ అవుట్ నోటిఫికేషన్స్లో చెప్పేదాన్ని కదా. సో చాలామంది అడుగుతున్నారు ఎందుకు అక్క పోస్ట్ నోటిఫికేషన్స్ ఆపేసావు అని. సో ఐ వాజ్ జస్ట్ వాంట్ టు కన్ఫర్మ్ విత్ యూ, మీ అందరికీ పోస్ట్ నోటిఫికేషన్స్ కావాలి అంటే చెప్పండి, నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో నుంచి. సో కమింగ్ టు టుడేస్ ప్లాన్, షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను అండ్ చూద్దాం ఏమైనా డిన్నర్ కానీ లేకపోతే స్నాక్స్ కానీ బయట తిందామో లేదో. బికాజ్ యునో నేను బయట ఫుడ్ తినేసి చాలా రోజులు అయిపోతుంది. సో ఐఎమ్ జస్ట్ క్రేవింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫుడ్. సో బట్ అన్ఫార్చునేట్లీ రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. లెట్స్ సీ ఏమైనా ఓపెన్ ఉంటే కనుక లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ లంచ్ యాజ్ వెల్. సో నేను ఇప్పుడు కాఫీ తాగేసి ఐల్ గెట్ రెడీ అండ్ దెన్ లెట్స్ గో టు షాపింగ్. ఓకే, సో ఫైనలీ ఐఎమ్ రెడీ టు గో అవుట్. నేనైతే రెడీ అయిపోయాను. ఐఎమ్ వేరింగ్ దిస్ నియాన్ గ్రీన్ షర్ట్. సో మీరు కనుక నా బ్లాక్ ఫ్రైడే షాపింగ్ వీడియో చూసుంటే అప్పుడు పర్చేస్ చేశాను, అప్పుడెప్పుడో పర్చేస్ చేశాను, బట్ ఇవాళ వేసుకున్నాను అనమాట ఫైనలీ. అండ్ పేరింగ్ ఇట్ అప్ విత్ మై ఆల్డో బ్యాగ్. సో దిస్ ఈస్ మై ఆల్డో క్రాస్ బాడీ బ్యాగ్. సో కాంట్రాస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి రెడ్ కలర్ బ్యాగ్ వేసుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. సో లెట్స్ గో టు షాపింగ్. లెట్స్ గో. ఫైనలీ ఐఎమ్ అట్ ద స్టోర్. సో ఈ మాల్లో ఉన్నామన్నమాట. ఈ స్టోర్ స్పెషాలిటీ ఏంటి అంటే మనం టీషర్ట్స్ మీద కానీ లేకపోతే మాస్క్ మీద కానీ ప్రింట్అవుట్స్ చేయించుకోవచ్చు. సో మనకి ఏదైనా కస్టమైజ్డ్ లోగో ఉంటే అది ప్రింట్ చేసిస్తారు, లేదు అంటే మనకి అక్కడ కొన్ని మిక్కీ మౌస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఈ స్టోర్కి ఎందుకు వచ్చాను అంటే ఐఎమ్ హియర్ టు గెట్ ఎ కస్టమైజ్డ్ షర్ట్. సో ఇక్కడ నేను ఒక టీషర్ట్కి యూట్యూబ్ లోగో ప్రింట్అవుట్ తీపించుకుందాం అనుకుంటున్నాను. సో ఇలా మనకి వినైల్ మెషిన్స్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి డిజిటల్ ప్రింటింగ్. సో దీంట్లో మనకి కావాల్సిన లోగోని ఇస్తే వాళ్ళు కట్ చేసి మనకి లైక్ మనం పేపర్ ప్రింట్అవుట్ తీసుకుంటాం కదా, సేమ్ అలానే వీళ్ళు డిజిటల్ ప్రింట్అవుట్ తీస్తున్నారు. సో ఈ ప్రింట్అవుట్ యూజ్ చేసుకొని మనకి ఒక ఫ్యాబ్రిక్స్ మీద ప్రింట్ చేస్తారనమాట. అండ్ మనం హుడీ తీసుకుంటే ఒక $25కి షర్ట్, లేదు అంటే టీ షర్ట్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ అండ్ ప్రైజెస్ ఉన్నాయి. ఇవే కాదు మనకి కీ చైన్స్ మీద కూడా వాళ్ళు లోగోస్ వేస్తారంట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా యూట్యూబ్ ప్రింట్అవుట్ తీసిన తర్వాత నీట్గా మనకి కావాల్సిన స్ట్రక్చర్లో కట్ చేసేస్తున్నారు. ఇది కూడా మిషనే కట్ చేసింది, జస్ట్ హీస్ టేకింగ్ అవుట్ దట్ పేపర్ లేయర్. తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ లేయర్తో కవర్ చేస్తున్నారు. చాలా ఈజీగా ప్రింట్అవుట్ చేసేసారు. అసలు జస్ట్ ఒక 10 to 15 minutes పట్టింది. సో ఐ వాజ్ లైక్ షాక్డ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ షర్ట్ నేను తీసుకోబోతున్నాను. ఐ డోంట్ నో, ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ సైజ్ పెద్దది అవుతుందా లేకపోతే టైట్ అవుతుందా అని ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో ఇలా ఒక ప్రెస్ ఉందన్నమాట. ఈ ప్రెస్ మీద షర్ట్ పెట్టేసి ప్రింట్అవుట్ తీసిన యూట్యూబ్ లోగో ఉంది కదా, సో అది పెడుతున్నారు. అండ్ అంతే సింపుల్, దాని మీద లిడ్ క్లోజ్ చేసేస్తున్నారు. సో ఆ లిడ్ క్లోజ్ చేసిన ఒక 2 secondsకి మనకి ఆ యూట్యూబ్ అంతా షర్ట్ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నాకు ఆ ప్రింటింగ్ మెషిన్ చూడగానే మన ఇంట్లో పూరీ ప్రెస్ ఉంటుంది కదా, సేమ్ నాకు ఆ పూరీ ప్రెస్ గుర్తొచ్చింది. చూడండి, వాళ్ళు ప్రెస్ చేయగానే మనకి పొగలు కూడా వస్తున్నాయి. ఐ జస్ట్ రిమెంబర్ దాట్. ఐ హోప్ యూ రిమెంబర్, నేను వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా దట్ ఐఎమ్ క్రేవింగ్ టు ఈట్ సమ్ అవుట్ సైడ్ ఫుడ్ అని. టుడే ఐఎమ్ గోయింగ్ టు పిక్ దిస్ పాండా ఎక్స్ప్రెస్. So let me pick some food. So finally shopping అయిపోయింది. I purchased 2 dresses and 1 t-shirt. సో అండ్ ఐ పిక్డ్ ఫుడ్. ఒకసారి ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం. ఐఎమ్ డన్ ఫర్ టుడే. సో ఇంటికి వెళ్ళాక ఫస్ట్ తినాలి. ఐఎమ్ సో హంగ్రీ, యాక్చువల్లీ వీఆర్ స్టార్వింగ్ బికాస్ మార్నింగ్ నుంచి మేము ఏం తినలేదు. టైమ్ ఈజ్ ఆల్రెడీ లైక్ 5:30 అవుతుంది. సో లెట్స్ గో హోమ్ అండ్ ఈట్. తిన్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఐ విల్ మేక్ ఎ హాల్ వాట్ ఐ బాట్. సో ఫస్ట్ లెట్స్ గో హోమ్. ఫైనలీ ఐఎమ్ బ్యాక్ హోమ్. సో నేను డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను. ఐ హ్యాడ్ ఎ హ్యాబిట్ లైక్ దిస్. సో ఆఫీస్ నుంచి వచ్చినా బయటకు వెళ్ళి వచ్చినా కానీ ఐ జస్ట్ వాంట్ టు గెట్ బ్యాక్ టు మై లాంజ్ వేర్, లేకపోతే అస్సలు ఉండలేను. అండ్ నౌ వీఆర్ థింకింగ్ టు వాచ్ ఎ మూవీ అండ్ ఈట్. సో మూవీ ఏం చూడాలా అని సెలెక్ట్ చేస్తున్నాము అండ్ లెట్స్ ఈట్. ఐఎమ్ హంగ్రీ. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ చేసేసారు తింటాం, ఇంకా నేనే ఉన్నాను బ్యాలెన్స్. సో ఇంకా నేను స్టార్ట్ చేస్తాను తినడానికి.
ఓకే ఫైనలీ తినేసాను. ఐ హ్యావ్ మై ఎనర్జీ బ్యాక్. సో నవ్ ఐ యామ్ ఎనర్జెటిక్. సో యాక్చువల్లీ ఇప్పుడు నేనైతే పాండా ఎక్స్ప్రెస్ తిన్నాను కదా, ఇట్ ఈస్ లైక్ చైనీస్ ఐటమ్స్ అనమాట. సో వీ హ్యావ్ రైస్, నూడిల్స్ అండ్ సైడ్ డిషెస్. సో సైడ్ డిష్ కోసం నేను ఆరెంజ్ చికెన్ అండ్ కాంపో చికెన్ తీసుకున్నాను. సో మాకు పాండా ఎక్స్ప్రెస్లో మాకు ఫార్చ్యూన్ కుకీ ఇస్తారనమాట. సో దిస్ ఈజ్ మై ఫార్చ్యూన్ కుకీ. టోటలీ వీ హ్యావ్ 4 ఫార్చ్యూన్ కుకీస్ ఫర్ 4 పీపుల్. సో ఒకసారి దీంట్లో నుంచి ఐ విల్ పిక్ మై ఫార్చ్యూన్ కుకీ. నేను ప్రస్తుతానికి ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ వన్. సో నేను పిక్ చేసుకున్నాను. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఈ బిస్కెట్ లోపల మనకు ఒక లెటర్ ఉంటుంది. సో దాంట్లో ఫార్చ్యూన్ రాసి ఉంటుంది అనమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు చాలా ఇష్టం ఇలా ఫార్చ్యూన్ కుకీస్ ఓపెన్ చేసి చూడడం. సో లెట్స్ ఓపెన్ దిస్. ఇవి నేను ట్రూ అవుతాయని చెప్పట్లేదు. ఐ రియల్లీ లైక్ ఇట్, దట్స్ ఇట్, అంతే. దెర్ ఈస్ నథింగ్ టు బిలీవ్ అండ్ అన్బిలీవ్. పేపర్ లేదండి దీంట్లో. నా ఫార్చ్యూన్ కుకీలో పేపర్ లేదు. స్ట్రేంజ్. సో ఐ హ్యావ్ మై ఎంటీ ఫార్చ్యూన్ కుకీ. సో ఐ విల్ పిక్ వన్ మోర్ అమాంగ్ దిస్ 3. సో ఐ విల్ గో విత్ దిస్. సో అట్లీస్ట్ ఈసారైనా దీంట్లో పేపర్ ఉండాలని కోరుకుంటున్నాను. we have a paper. దీనిలో కోట్ ఏముంది అంటే ఏ పర్సనల్ మిస్టరీ విల్ బి సాల్వ్డ్ విత్ ఏ స్మైల్ అని ఉంది. ఫార్చ్యూన్ కుకీ ఇలా ఉంటుంది. I just wanted to show you all how it looks like. మనకి ఇండియాలో పాండా ఎక్స్ప్రెస్ ఉందా? ఐ డోంట్ రిమెంబర్. నాకు కామెంట్స్లో చెప్పండి మనకి ఇండియాలో పాండా ఎక్స్ప్రెస్ ఉందా లేదా అనేసి. బికాజ్ ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ ఐ హ్యావ్ బీన్ టు ఇండియా. నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తు లేదు. సో లెట్ మీ నో. చెప్పాను కదా ఇంటికి వచ్చిన తర్వాత ఐ విల్ షో యూ ఆల్ వాట్ ఐ హ్యావ్ పర్చేస్డ్ అని. సో లెట్స్ డూ ద షాపింగ్ హాల్. సో నేనైతే H&Mకి వెళ్ళాను. H&Mలో 2 డ్రెస్సెస్ తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఏమో యూట్యూబ్ షర్ట్ ప్రింట్అవుట్ వేయించుకున్నాను. సో లెట్ మీ షో యూ ఆల్. సో ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ షర్ట్. సో దిస్ ఈస్ ద యూట్యూబ్ షర్ట్. ఇలా యూట్యూబ్ అనే లోగో వస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ ఇప్పుడు నాకు ఈ షర్ట్ లూజ్ అవుతుందా టైట్ అవుతుందా అని ర్యాండమ్గా పిక్ చేసుకున్నాను సైజ్. ఐ జస్ట్ వాంట్ టు ట్రై ఇట్ అండ్ సీ. సో యా దిస్ ఈస్ ద షర్ట్. రేపటి నుంచి ఆర్ ఎల్లుండి నుంచి మీరు పాకెట్ టెక్ అన్బాక్సింగ్స్లో కానీ పాకెట్ టెక్ ఛానల్ వీడియోస్లో మీరు ఖచ్చితంగా చూస్తారు నన్ను ఈ షర్ట్లో. So go ahead and watch it on Pocket Tech channel, and if you are going to Pocket Tech, please subscribe to Pocket Tech. Don't forget to subscribe. It means so much. Actually first white తీసుకుందాం అనుకున్నాను, but I don't know why. Personally I like black. అందుకని చెప్పి black with red and white combinations లో వస్తుందిలే బాగుంటుంది అని చెప్పి పిక్ చేసుకున్నాను. సో H&Mలో 2 డ్రెస్సెస్ వచ్చేసి నేను బోత్ ఫ్లోరల్ ఐటమ్స్ పిక్ చేసుకున్నా బికాస్ వీఆర్ గోయింగ్ టు గెట్ స్ప్రింగ్. సో స్ప్రింగ్ అంటేనే అంతా ఇక్కడ ఫ్లవరీగా ఉంటుంది కాబట్టి ఫ్లోరల్ అయితే బాగుంటుంది అనుకున్నాను. సో దిస్ ఈజ్ 1 డ్రెస్. సో ఇలా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ సింగిల్ పీస్ డ్రెస్ అనమాట. సో 3/4 ఫ్రాక్ లాగా బ్లాక్ అండ్ దీని మీద చిన్న చిన్న రోజ్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ ఫ్లోరల్ ఉంది. సో యూ డోంట్ ట్రస్ట్ మీ, ఈ డ్రెస్ వచ్చేసి జస్ట్ $10. సో $10 అంటే కూల్ కదా. సో అందుకని తీసుకున్నాను. అండ్ ఐ హ్యావ్ టు చెక్ మై సైజ్ ఎందుకంటే మాకు ట్రయల్ రూమ్స్ లేవు. ట్రయల్ రూమ్స్ క్లోజ్ ఉన్నాయన్నమాట డ్యూ టు కోవిడ్. సో ఐ డోంట్ నో వెదర్ ఇట్ గోస్ విత్ మీ ఆర్ నాట్. సో దిస్ ఇస్ 1 డ్రెస్. అండ్ సెకండ్ డ్రెస్ కూడా ఫ్లోరల్ యాజ్ ఐ సెడ్. 2 ఏంటో బ్లాక్ కలరే తీసుకున్నాను. నాకు ఫ్లోరల్స్ ఎక్కువ బ్లాక్ కలర్లో ఫ్లోరల్సే నచ్చుతాయి. సో ఇది వచ్చేసి బ్లాక్ మీద లావెండర్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ యూ డోంట్ ట్రస్ట్ మీ, నాకు ఈ డ్రెస్ జస్ట్ ఫర్ $5కి వచ్చింది. I'll show you, just $5. I'm like shocked. What? $5 అనిపించింది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే $25 డ్రెస్ మనకి జస్ట్ $5కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ $20 ఆఫ్ అనమాట. సో నాకు ఈ డ్రెస్ ఆ స్టోర్ మొత్తంలో వెతకడానికి ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 30 minutes. ఊరికే వెళ్ళి తెచ్చుకుంటే మనకి సేల్లోకి అంత మంచిగా రావు. సో వీ హ్యావ్ టు కీప్ అవర్ ఎనర్జీ అండ్ ఎఫెక్ట్స్. సో ఎనర్జీ అండ్ ఎఫర్ట్స్ పెట్టి నీట్గా వెతుక్కుంటే మనకి ఖచ్చితంగా మంచి డ్రెస్సెస్ దొరుకుతాయి. సో దిస్ ఇస్ ద 1 more డ్రెస్ ఐ ఫౌండ్. సో యా దట్ ఈస్ హౌ మై సండే వాజ్. ఇంక ఇప్పుడు ఐ విల్ స్టార్ట్ ఎడిటింగ్ అండ్ ఐ విల్ గో టు స్లీప్ బికాస్ ఐ హ్యావ్ టు వేకప్ ఎర్లీ టుమారో మార్నింగ్. సో మళ్ళీ రేపు మార్నింగ్ 6 o'clockకి లెగుస్తాను. సో దిస్ ఈస్ హౌ మై సండే వాజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అలాంగ్ ఆల్ ద సండే విత్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ మై సండే. సో చూసారు కదా, ఇదైతే నా సండే వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మార్నింగ్ చెప్పినట్లుగా మీకు పోస్ట్ నోటిఫికేషన్స్ చూడాలి అనుకుంటే లెట్ మీ నో సో దట్ నెక్స్ట్ వీడియో నుంచి మనం పోస్ట్ నోటిఫికేషన్స్ చేద్దాము. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యాజ్ యూజువల్గా డ్రిల్ తెలిసిందే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్.
మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.